కానీ బాలయ్య బాబు పడ్డ కష్టం అంటే ఏమని చెప్తారు ఫైట్స్ లో? అంటే రియల్ గా మనకి మేము అక్కడ మేము క్లైమాక్స్ చేస్తున్నప్పుడు ఆ చలిలో ఆ రూప్ షాట్ కట్టుకొని షర్ట్ షర్ట్ లేకుండా చేయటం బాబు చాలా ఈ సందర్భంగా ఆడియన్స్ క్లాప్స్ కొట్టి థియేటర్ ముందు ఆర్తిలు అయి తీస్తున్నారంటే ఆయన తీయాల్సిన కష్టం ఉందని మేము నిజంగా అనుకుంటున్నాం. అవును, మనం ఎంత ఒక టెక్నీషియనే కానీ మనం కాదు, కానీ క్రెడిట్ ఆ సినిమా మొత్తం క్రెడిట్ గోస్ టు బాలయ్య బాబు గారు చెప్పాలి. ఎందుకంటే ఆయన అంత కష్టం అన్నమాట. ఎందుకంటే తర్వాత అట్లాంటి ఒక సినిమాని ఎన్నుకొని దాన్ని హ్యాండిల్ చేయటం అంటే ద గ్రేట్ గోస్ టు బైపాటి. అంటే అంత హ్యాండిల్ చేయటం అనేది ఓకే. మాకు కొంత పాటు చేసుకుని మేము వచ్చినా కానీ తది అన్ని సైడ్ నుంచి లొకేషన్స్ అంటే రెగ్యులర్ లొకేషన్స్ మనం తీయలేము కదా దాన్ని. రెగ్యులర్ లొకేషన్ పోయి ఇక్కడ ఒక రాయలసీమ బ్యాక్గ్రౌండ్ అంటే అక్కడికి వెళ్తే అలాంటి హౌస్ దొరుకుతాయి, అలాంటి దొరుకుతాయి కదా. ఇది మొత్తం క్రియేట్ ద ప్లేసెస్, ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళటం అన్ని ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్ ఒరిజినల్ ప్లేస్ చాలా ప్లేస్. దీని గురించి లొకేషన్ వాళ్ళు తిరిగిన లొకేషన్ చూస్తుంటే మేమే ఆశ్చర్యపోయాం. అంత దిగిన లొకేషన్ అబ్బో టూ మచ్ చేస్తా ఎన్ని లొకేషన్ చూసారు వాళ్ళు. ఓకే, సాటిస్ఫాక్షన్ కోసం. ఆయన డూప్లు కూడా ఇష్టపడరు కదా బాలయ్య బాబు, ట్రై చేస్తారు మాక్సిమం 65 ఏజ్ లో కూడా. అసలు ఎలాంటి అంటే ఆయన పని మీద ఉండ ఒక ప్యాషన్, రాక్షసత్వం, చేయగలను అంటే ప్రతి మనిషిలో కూడా అలాంటి థాట్స్ ఉండాలి. ఏదైనా చేయగలను అంటేనే మనం ఏం చేయగలుగుతున్నప్పుడు నేను చేయలేను అనుకుంటే నేను చేయలేం. కాబట్టి అలాంటి గొప్ప థాట్స్ ఆయనలో, క్రియేటివ్ ఎనర్జీ ఉంది ఈరోజు. అందుకే అందరూ థియేటర్ ముందు ఆర్తిలు పెట్టి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇలాంటి స్టంట్స్ అప్పుడు ఎలా బాలయ్య బాబు లాంటి వాళ్ళు ఎన్ని టేక్లైనా తీసుకుంటారా, లేకపోతే మాక్సిమం ఆయన 1 or 2 takes లో ఫినిష్ చేస్తారా? పెద్ద ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి కదా, కొన్ని క్రిటికల్ షాట్లు ఉన్నప్పుడు సో మెనీ 1 more takes అవుతాయి. అవినా కానీ ఆయన పేషెంట్ తోటి చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ పర్ఫెక్ట్ రావాలి. ఇప్పుడు ఒక ఆర్తి షాట్ అంటున్నాము, కరెక్ట్గా వాడు నుంచున్న విధానంలో ఉండాలి. ఈయన కరెక్ట్గా బ్యాలెన్స్ మళ్ళీ కట్ట అట్లా వీక్గా ఉండకూడదు. ఆయన తిప్పినట్టు ఫీల్ సో మన కొంచెం బ్యాలెన్స్ చేయడానికి రియలిస్టిక్ ట్రై చేస్తాను అనుకున్నప్పుడు కొంచెం టేక్స్ అవుతాయి. 4 టేక్లు అంటే కరెక్ట్గా ఆయన అలా తిప్పటం ఫ్రీగా దానికి అంటే హ్యాండ్ చిన్న అలా అంటే ఆయన కూడా ఫీల్ అవ్వాలి కదా. పుట్టి హ్యాండ్ తిరిగినట్టే ఉండాలి. అంటే వాడు ఏదో పైన ఉంది 60 kg పైన ఉన్నాడు 70 kg అని ఫీల్ ఇన్నో ఉండకూడదు. ఓ కొబ్బరికాయ మనం తిప్పితే ఎలా ఈజీగా తిప్పుతాము అదేలే. ఓకే, కొబ్బరికాయ తిప్పినట్టు ఆయనకి సో ఆ ఫీల్ ఉంటేనే అవుతుంది. కానీ మీకు ఎస్పెషల్లీ ఫైట్స్ పక్కన పెడితే బాలయ్య బాబు విశ్వరూపం బాగా నచ్చిందంటే ఎక్కడ ఈ సినిమాలో? గూస్ బంప్స్, అబ్బా ఏంట్రా బాబు అంటే మాకు బాగా నచ్చింది. మేమంతా మేము ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఇంటర్వ్యూ. మేము మేము అంతా ఎడిటింగ్ అయినాక సినిమా మేము డైరెక్ట్ గారు చూపించారు మాకు. ఎక్కడెక్కడ కొంచెం ఎమోషన్స్ ఉండకాడ బాగా మదర్ సెంటిమెంట్, అమ్మ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ బాగా డెప్త్కి వెళ్ళింది. చాలా మంది మాడుతుంటే తర్వాత ఇంటర్వ్యూలకి ఒక మనిషి డెప్త్లోకి వెళ్ళి ఆ శక్తిని జీర్ణించుకొని బయటకు వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఎమోషనల్ నడక గిడక కూడా తెలియని ఒక డిగ్నిటీ, రాజ్యయుగం లాగా నడవడం అంతా కూడా ఎమోషనల్ ఫీల్ అనిపించింది. తర్వాత ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్కి రివీలింగ్ ఆ క్యారెక్టర్ కూడా బాగా ఎంజాయ్ చేశారు డైలాగ్స్ కానీ. కానీ భయం వేసింది ఆ గెటప్ లో బాలయ్య బాబుని చూడగానే. ఇది అందరికీ యాక్చువల్గా ఒక మనిషి కొత్తగా ప్రయత్నించినప్పుడు ప్రయోగలాగా ఉంటుంది కొంచెం. అవును, దాన్ని మన అందరూ చూసి మనకేదో ఏదో కొత్తగా వెళ్తుంది కాబట్టి అక్కడ 1లో ఆ హెయిర్ స్టైల్ అయి లేదు, హెయిర్ కటింగ్ లో చేశారు కాబట్టి ఇప్పుడు ఆ గెటప్ అది దానికి చూడగానే అందరం ఫీల్ అయ్యాం అన్నమాట. ఆ లోపల రాగానే పాపం ఆయన ఆ టైం మేకప్ 2 గంటల టైం, 2 గంటల అగోరాకి ఆయన మేకప్ అది వేసి ఆ ఈ బూది పోసి వేసి పైన పాపం వాళ్ళు మేకప్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే. ఆ విభూతి కూడా పోసేది ఇట్లా పోయారు అనుకుంటా మాస్టర్. ఆ ఫీల్ రావడానికి ఇట్లా కొడతారు. అసలు మీరు సినిమా చూసుంటారు కదా, యాక్చువల్గా చాలా పేషెంట్లు కూడా టోటల్ సినిమాలో ఈ బూది పడతా ఉంటుంది. బాబు వస్తుంటే ఈ బూది తోటే ముందు ఈ బూది వచ్చిన తర్వాత బాబు వస్తారు. ఎన్ని కేజీలు విభూతి? కేజీలు కాదు, అది ఎక్కువ చెప్పాలి. కేజీల కంటే కూడా ఎక్కువ లోడ్లు లారీలు అక్కడికి జాతీయ లోడ్లు పార్సల్ తెచ్చారు. ప్లేట్ లో 30 బస్తాలు తెచ్చారు. 30 బస్తాలు విభూతి తెచ్చారా? పాపం నిజంగా ఆయన ఓపిక ఒప్పుకోవచ్చు. బాలయ్య బాబు ఓపిక. ఈ బూది స్థానం ఈ బూది స్థానం అంటారు చూడు, వాటర్ స్థానం కాదు.
ఓకే. బాబు ఈ పూజ స్నానం చేశారు సినిమాలో. బాబు కూడా ఈ భక్తి పారకంగా ఈ దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అవన్నీ కూడా ఆ క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అయ్యి చేయటానికి ఆయన క్యారెక్టర్కి సూటబుల్ అయింది. కానీ బాలయ్య బాబు కష్టపడి వచ్చిన టెక్నీషియన్స్ కి డెఫినెట్ గా మంచి మంచి అడ్వైజ్లు ఇస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. బట్ మీ లైఫ్ స్టైల్ ఆయనకి డెఫినెట్ గా ఫస్ట్ నుంచి చూస్తున్నారు కాబట్టి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎంత గొప్ప నటుడికైనా అనిపిస్తది, అరే మన కళ్ళ ముందు చూసిన వ్యక్తులైన వీళ్ళు ఇంత గొప్ప స్థాయికి వచ్చారు, ఇంత కష్టపడ్డారు అని డెఫినెట్ గా అనిపిస్తుంది ఏదో ఒక కోశాన ఏ మనిషికైనా. స్టార్టింగ్ లో కూడా మేము రాజమాస్ దగ్గర చేసేటప్పుడు బాబు దగ్గర ఫైటర్లుగా చాలా మాటలు కిక్కులు తోటి కానీ వన్మోర్లు కానీ ఆయనకి అప్పుడంతా రోపులు తక్కువ ఉండేవి. మా సపోర్ట్ తోటి కొన్ని షార్ట్లు తిప్పుతూ కొన్ని చేసేవాళ్ళు. అన్ని కూడా అన్ని ఎంతో. సో అప్పుడు కూడా బొబ్బిలి సింహం ఇప్పుడు వేస్తూనే ఉంటాడు. బొబ్బిలి సింహం ఇప్పుడు మేము రాజమాస్ దగ్గర రోజా, మీనా, అదే కదా లైఫ్ లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎదిగేటప్పుడు, ఎదిగిన తర్వాత డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి, ఇలాంటి ఏమైనా అడ్వైజులు చెప్తుంటారా? ఫ్రీడమ్ గా ఉంటారు ఫస్ట్ కాడ నుంచి కూడా, అంటే ఫ్రెండ్లీగా బాగా పేర్లు పెట్టి పిలుస్తూ, అంటే చాలా అంటే జోష్గా ఉండేది బాబుతో బయటగా చేసేటప్పుడు కూడా. అవునా? అబ్బో భలేగా ఉండేది. వన్ మోర్ అయినప్పుడు కూడా మేము కన్ఫ్యూజ్ అవుతుంటే, అంటే కొంచెం భయపడుతుండే కదా స్టార్టింగ్ లో. అప్పుడు కూడా ధైర్యం కూడా లేదా మన పర్లా నట్టు చేయని కొంచెం సైజ్ ఇచ్చాడు స్టార్టింగ్ భయపడుతుండేవాళ్ళు. బాగుంది భయపెడుతున్నప్పుడు. ఓకే. అట్లా మేము తలకం లేదు షూటింగ్ జరుగుతున్నప్పుడు కాలు కొంచెం బెనికినట్టుగా ఉంటే నేను కూడా కాళ్ళు వెళ్ళి మధ్యాహ్నం టైంలో బ్రేక్ టైంలో మాకు ఆయిల్ పూసి మసాజ్గా చేసాం అన్నమాట. ఓకే. ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన దగ్గర. ఓకే. జగపతి బాబు గారు కూడా వచ్చినట్టుంది ఇక్కడికి. జగపతి బాబు వచ్చారంట. జగపతి బాబు షూట్ ఏదో చేశారు కదా మీరు? అది మేము అక్కడ అది కర్తాల ఒక హౌస్ ఉంది, అక్కడ విల్లా ఉంది, అక్కడికి వచ్చాడు. ఓకే ఓకే. అక్కడ కూడా రండి సదా ఇప్పుడు. సో అక్కడ సిటీకి చుట్టుపక్కల అన్ని అక్కడ ఒక హౌస్ ఉంది. అక్కడ ఫారెస్ట్ ఒక 10 ఎకరం ఫారెస్ట్ ఉంటుంది. ఫెర్మిడ్ అని సంస్థ 100 ఎకరాల ఫెర్మిడ్ అని ఉంది. దానిలో వెనక పక్క విల్లాస్ ఉంది. దానిలో ఒక విల్లా మనం తీసుకున్నాం. ఓకే. అక్కడికి వచ్చారు బాబు. తెచ్చి మేము అప్పుడు ఫారెస్ట్ లో లోపలికి వెళ్తాం. కర్తాలో వచ్చాను నేను 2 times. అక్కడ టెంపుల్ కూడా ఒకటి ఉంది కదా అమ్మవారిది రోడ్డు మీద. అవును. దీని లోపల కొంచెం ఉండదు అనమాట. ఓకే ఓకే ఓకే. అప్పుడు వచ్చి సురేష్ తోటి మాకు ఫస్ట్ శివుడు అనే సినిమాకి అవకాశం ఇచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ లో ఫస్ట్ షూటింగ్. ఓకే. కానీ ఇప్పుడు ఇది కొంచెం పల్లెటూర్లు కదా ఇవన్నీ చుట్టుపక్కల. మీరు ఇక్కడ రామదక్షిణ్ మాస్టర్ అంటే కొంచెం సెలబ్రిటీస్, కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటాయా? లేకపోతే ఈ గెటప్ అంతా మార్చేస్తారు? ఆడ మేకలు కాస్తా ఉంటారు, వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. మనం ఒక ఫైట్ మాస్టర్ మనకి తోపులని పక్కన పెట్టి కాస్తా ఉంటారు, వాళ్ళతో వస్తాం. అక్కడ పొలం నాట్లు వేస్తుంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటాం. మీరు గెటప్ మార్చి కూర్చొని డ్రాయర్లు వేసుకొని గోసి పెట్టుకొని లింగ్ కొట్టుకుంటాం. ఆడోళ్ళు ఉంటే డ్రాయర్ లేదంటే గోసి. సూపర్ మాస్టర్. ఒంటి నిండా ఏం పూసుకుంటారు? ఆయిల్ మా చక్రయ్య గారు బురద స్థానం ఒకటి ఉంటుంది. ఒక రోజు బురద స్థానం గేదికి పూసినట్టు మొత్తం మట్టి పూసేసి ఎండలో పెడతాడు. తర్వాత అట్టాకులు అన్ని పెట్టి అవి కూడా క్లిప్స్ ఇస్తాం మీకు కావాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.